వద్దా, ఏం చేయాలి, ఎంత ఖర్చు అవుతుంది, పొలం అవ్వమని వెళ్ళారంటే ముందు వెళ్ళిపోతారు, 10 మంది ముగితే 11 వాళ్ళు ముగుతారు. నాట్ లైక్ దట్ థింక్. మీ పిల్లడు చెస్ కూడా ఆడుతున్నాడు, మీరు మీ పిల్లడిని ఆడండి, జాగ్రత్తగా ఆలోచించండి. సో క్రీడా యాప్ని మ్యాగ్నెట్ చేయండి. క్రీడా యాప్ లేకుండా మేము చేయము. మీ సర్టిఫికేట్ అందించే డౌన్లోడ్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్, ఎవరైనా విశాఖపట్నం నుంచి లాస్ట్ ఇయర్ 2025 వి రిసీవ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్. మేము ఇంకో టోర్నమెంట్ ఆడాము, మా తాతగారికి బాగాలేదు, అందుకని మేము స్టేట్ ఆడలేదు, మీరు ఎందుకు పంపించరండి. దిస్ ఇయర్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్. అటు భూ ప్రపంచంలో అటు సూర్యుడు ఇటు పొడిచినా స్టేట్ ఆడకుండా నేషనల్కి రికమెండ్ చేయడం జరగదు. బికాస్ సాప్ విల్ నాట్ అగ్రీ. ఇది అందరికీ కూడా ముందే సర్క్యులేట్ చేశాము. అనివార్య కారణాల వల్ల 10వ క్లాస్ పరీక్షని రాయలేనప్పుడు, ఇంటర్మీడియట్ 10వ క్లాస్ నేను పరీక్ష రాయలేదు, మా తాతగారి పుట్టినరోజు అయింది, ఆ షష్టి పూర్తయింది, నాకు ఇంటర్మీడియట్లో సీటీ అని మీరు అడగలరా గవర్నమెంట్ని, సప్లిమెంటరీ రాసుకోండి. సో దట్ ఈస్ ద రీజన్. ఒక డిసిప్లిన్ కావాలంటున్నాను. ఇక్కడ ఎవరైనా స్టేట్ ఛాంపియన్షిప్ ఆడలేకపోతే నేషనల్ విషయం మర్చిపోండి. ఈ సంవత్సరం వదిలేసాం. టాప్ 30 కానీ టాప్ 50 కానీ ఉంటే కానీ నేషనల్ రికమెండ్ చేయకూడదు అనుకున్నాము. బట్ ఫర్ దిస్ ఇయర్ we are given President sir is kind enough, Suresh sir, and he has relaxed. The state participation is sufficient to participate in the nationals. అర్థమైంది అందరికీ? అంటే మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ హియర్. ఐఎమ్ టెలింగ్ యూ, మీరు మీ కొలీగ్ పార్ట్నర్స్కి కమ్యూనికేట్ చేయండి, గ్రూప్లో పాజిటివ్ డిస్కషన్ చేయండి. అండ్ ఇంకొక, ఇట్స్ మై పర్సనల్ పర్సెప్షన్, మీ పిల్లాడు స్టేట్లో టాప్ 20లో లేకపోతే నేషనల్స్ పంపించిన అవసరం, డబ్బు ఖర్చు. గుర్తుకేకలేని స్వర్గానికి ఏమి ఎదుగుతుంది. సో టాప్ 20లో మీ స్టేట్లో మీ పిల్లలు ఉంటేనే స్పెండ్ 50,000 1 lakh అవుతుంది. అక్కడ నేషనల్స్ పోయి రావడానికి 50,000 తక్కువ అవుతుంది. ఫ్యామిలీ ఏజ్ గ్రూప్లో 50,000 ఖర్చు పెట్టుకుని మీరు ఎందుకు వెళ్ళాలి? మన వాడు అలాగే వద్దని నేను అంటున్నాను. యూ గో, దర్ ఇస్ అ ప్రాబ్లమ్, యూ కెన్ గో. బట్ లాంగ్ మ్యారథాన్ చెస్ అన్నది ఒక 2 టోర్నమెంట్లు ఆడి పడుకోవడానికి రాదు. ఒక 20-30 టోర్నమెంట్లు ఆడగలగాలి. మీరు ఆ స్టామినా ఉండరు. 10 లక్షల పిల్లల కోసం కేటాయించాలి. వీడి కోసం కేటాయించిన మిగతా ఇంటి హోమ్లోనే అవుతుంది, కార్లోనే ఏమవుతుంది, మరొకటి ఏమవుతుంది. ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అందులో కొంతమందికి లేకపోవచ్చు, అందరికి మధ్యతరగతి కుటుంబాలు అంటే అందరికీ ఉంటాయి. మీరు ప్రాక్టికల్గా టాప్ 20 లేకపోతే నెక్స్ట్ టైం మనం ఆడిద్దాం అనేటువంటి మానసిక దృక్పథం కావాలి. అరే మా పిల్లలకి 4 పాయింట్లు వచ్చాయి, ఫస్ట్ పిల్లసరికి 6 పాయింట్లు వచ్చాయి, మా పిల్లలకి 4.5 పాయింట్లు, 1.5 పాయింట్లు తేడా ఉంటాయి. 1.5 పాయింట్లు 35 ప్లేసులు తెచ్చేస్తుంటారు. సో డోంట్ go if your boy is not top 20 and the benchmark is 50%. 10th క్లాస్లో 35 మార్కులు పాస్, అలాగో 8 రౌండ్లు ఉంటే 4 మార్కులు వస్తేనే మీరు వాడు క్వాలిఫై అయినట్టు. అదర్వైజ్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషనల్. అండ్ చెస్ను హాబీ కింద ఆడించుకుంటారా సరదాగా? మేము అక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది, ఆ పక్కన శ్రీనగర్ గారు గుడి చూసి వస్తామని వెళ్ళాలా? వెళ్ళండి, ప్లెజర్ ట్రిప్ కింద వెళ్ళండి. ప్రొఫెషనల్గా మీరు అది కూడదు. ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టూడెంట్స్. నేను ఇప్పుడు అంకాపిల్ల అమ్మాయి సాధ్య ఉన్నది, అండ్ త్రిపుర సుందరి విశాఖపట్నం కదా, తిరుపతి. కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళ పేరెంట్స్ సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకుని కన్సల్టేటెడ్గా ఒకటి ఇచ్చేసి చాలా ఎకనామికల్గా ప్లాన్ చేసుకుని వెళ్తారు ఏ టోర్నమెంట్కి వెళ్ళాలని, సెలెక్టివ్ టోర్నమెంట్స్. సో మీరు అది చేయండి. ఏదో ఉంది కదా దుబారుకి, అప్పుడు నేను పంపించాను మా పిల్లలకి 30 ఏళ్ల క్రితం. అని ఒక టోర్నమెంట్ ఆడతానంటే అండర్ 19లో ఢిల్లీ ఫ్లైట్ టికెట్స్కి వెళ్ళి పంపించాం. 50,000 వదిలింది. అక్కడికి వెళ్ళి పాయింట్ ఏమైందని చూసి ఏం లేదు, 0. అదే షీజ్ అ గుడ్ ప్లేయర్ అనేది వేరే సంగతి. మామూలు చెప్తున్నాను, మీ సెలక్షన్ అక్కడ పంపించకండి, డబ్బులు వేస్ట్. ఇక్కడ మీకు మీరు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి కారణంతోనే మీకు ఇక్కడ తెస్తున్నాం టోర్నమెంట్. అండ్ డిఫరెంట్ ఎక్స్పోజర్ టోర్నమెంట్స్ ఉన్నాయి. ఆ రేటింగ్, నెక్స్ట్ కమింగ్ టు ద రేటింగ్. పిల్లవాడు లాంగ్ మ్యారథాన్ అన్నాను. ఒక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత నేను టైం ఎక్కువ తీసుకుంటున్నాను. చాలా క్లోజ్. No sir, good motivation. Continue for 5 minutes. Yes sir, good motivation. It's your wish. Yes sir, good motivation sir. సార్ ఇది ఇన్ఫర్మేషన్ మీరు చెప్తున్నారు కాబట్టి. సో ఏం చెప్తున్నాను, లాంగ్ మ్యాటర్ రేటింగ్ గురించి. ఇక్కడ చెస్లో ఇంకొకటి ఉందండి, పిల్లలు మార్చినట్టు కోచ్లు మారుస్తారు. ఈ కోచ్ దగ్గర ఒక మెడల్ వచ్చింది, వెంటనే ఆ దగ్గర పరుగులాడతారు. అది కాదు సుమా. ఇప్పుడు ఎవ్రీబడి కెనాట్ బికమ్ ఏ సింగర్. ఒక మంచి షెఫ్ కాలేరు. కొంతమంది ఇంట్లో ఉప్పు వేసిస్తారు, కరెక్ట్గా పడుతుంది, అమ్మగారికి వీళ్ళకి బ్రహ్మాండంగా పడుతుంది. అది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. చక్కిలను చూడతారు కొంతమంది పూర్వకాలం వాళ్ళు, పోపు వేస్తారు. మీకు బియ్యం ఉజ్జాయింపున వేసేస్తారు, పోపు చేస్తారు. యూట్యూబ్లో చూసి ఉంటుంది ఈ రోజులు, అది పక్కన పెట్టండి. నార్మల్